ఓం నమ శివాయ విష్ణు రూపాయ. కార్తీక పురాణం 6వ అధ్యాయము. ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువుని పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన పంచగంధపు నీటితో భక్తిగా పూజించునో అట్టి వానికి అశ్వమేధ యోగం చేసినంత పుణ్యం దక్కును. అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందున దీపారాధన చేయునో వానికి కైవల్యం ప్రాప్తించును. దీపదానం చేయుట ఎట్లున్న అంటే పైటి ప్రత్తి తానే స్వయంగా తీసి శుభ్రపరిచి ఒత్తిలో చేయవలెను. వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిద చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణకు దానం ఇవ్వవలను. శక్తి కొలది దక్షిణం కూడా ఇవ్వవలను. ఈ ప్రకారం కార్తీక మాసమందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారుతో వట్టి చేయించి ఆవు నెయ్యి నిండిగా పోసి వెనుక చేసిన ప్రకారం గోధుమ పిండితో ప్రమిద చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణకు ఇది కూడా దానం ఇచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలుగుటే కాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు దీపదాన మంత్రం చదివి దానం చేయవలెను. ఈ దీపదానం చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక అని అర్థము. ఈ విధంగా దీపదానం చేసిన తరువాత బ్రాహ్మణ సమరాదానం చేయవలెను. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనను భోజనము దక్షిణ తాంబూలం ఇవ్వవలెను. ఈ విధంగా పురుషులు గాని స్త్రీలు గాని ఏ ఒక్కరూ చేసినాను సిరి సంపదలు, విద్యాభివృద్ధి, ఆయురాభివృద్ధి కలిగిను. దీని గురించి ఒక ఇతిహాసం కలదు, దానిని వివరించెదను, ఆలకింపుమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను. పూర్వకాలమును ద్రావిడ దేశమునందున గ్రామము ఒక స్త్రీ గలదు. ఆమె పెండ్లి అయిన కొద్ది కాలానికే భర్త చనిపోయెను. సంతానము కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు. అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసి పని చేయుచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషం కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొంచు ఆ విధంగా తన వద్ద పోగైన సొమ్ములను వడ్డీలకిచ్చి మరింత డబ్బులను కూడబెట్టుకొని దొంగలకు దొంగిలించిన తీసుకువచ్చిన వస్తువులను కూడా తక్కువ ధరలకు కొని ఇతరులకు ఎక్కువ ధరలకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొంచుండెను. ఈ విధంగా కూడబెట్టిన ధనము వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండేది. ఎంత సంపాదించినదా ఆమె ఒక దినము కూడా ఉపవాసం కానీ దేవుని మనసారా ధ్యానించేది కానీ చేసేది కాదు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క బిచ్చగాడికి పిడికెడు బియ్యము పెట్టక తాను తినక ధనము కూడబెట్టుచుండేది. అటుల కొంతకాలము జరిగెను. ఒకరోజు బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగ నాయకులకు సేవించుటకు బయలుదేరిరి. మార్గ మధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడ గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి, అమ్మ, నా హితవాచము ఆలకింపుము. నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుకొంచున్నాను, మాటలకు ఆలకింపుము. మన శరీరం శాశ్వతం కాదు, నీటి బుడగల వంటి ఏ క్షణములో మృత్యుపు మరులలో తీసుకుపోవును, ఎవరము చెప్పలేము. పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడ్డాయి. శరీరమును ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారగును. అటువంటి శరీరాన్ని నీవు నిత్యము భావించుచున్నావు. ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి. నీకు బాగా ఆలోచించుకొను. అగ్నివి చూసి విడుము. దానిని తినేందము భావించి దగ్గరకు వెళ్ళి భస్మ అగ్గుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారములో పడి నశించుచున్నాడు. కాన నా మాట ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయంగా ఆర్జించిన ధనము ఇప్పుడప్పుడే పేదలకు దానధర్మాలు చేసి పుణ్యములు సంపాదించుకొను. ప్రతిదినము శ్రీమన్నారాయణ స్మరించి వ్రతాధికములు చేసి మోక్షం నొందుదువు. నీ పాప పరిహారార్థం వచ్చే కార్తీక మాసం అంతయు ప్రాతకాలము నదీ స్నానం ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యావతివై సకల సౌభాగ్యములు పొందెదువు అని ఉపదేశించెను.
ఆ విదంతురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలు తన్మయరాలై మనసు మార్చుకొని నాటి నుండి దాన ధర్మము చేయుచు కార్తీక మాసము వ్రతం ఆచరించుటకు జన్మరహితమైన మోక్షము నొందిటకు కావున కార్తీక మాసము వ్రతములో అంత మహత్యము ఉన్నది. ఓం నమ శివాయ. 6వ అధ్యాయం సమాప్తం.